నా పేరు లక్ష్మీ దుర్గా అండి. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి నా డిపెండెంట్ మీద మా హస్బెండ్ మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయితే ఆమె మీరు స్కిల్డ్ వర్క్ వీసా అంటే స్పాన్సర్షిప్ వీసా అది చూస్ చేసుకుంటే డిపెండెంట్గా మీ హస్బెండ్ని మీ సన్ని కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పింది. నేను డేటా ప్రాసెసింగ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని బేస్ మీద వెళ్దామనుకుని ఆ బేసిస్ దానికి ఎంత అమౌంట్ అవుతుందంటే టోటల్గా ఓవరాల్గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాకు ఎలాగ పోస్ట్ ల్యాండింగ్ అవన్నీ అంటే మీకు అకామిడేషన్ కూడా 2-3 days వాళ్ళు ముందు చూసి ఆ తర్వాత వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారా ఇవన్నీ చెప్పింది. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మాకు ఆడియో ఇంటర్వ్యూలు యూకే నుంచి వస్తాయి అన్నారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్ అనే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వీళ్ళు లోకల్గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయి అని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచే అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మళ్ళీ మనీ అడిగితే మీకు 1 lakh ఇస్తాం, ఇంత ఇస్తాం అని ఏయో చెప్పారు. మాకు మా అమౌంట్ కావాలని చెప్పాం. ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు నెంబర్లు కూడా చేంజ్ చేసేయడం జరిగిందండి. తర్వాత మాకు ఎంతైనా ప్రాసెస్ అవ్వట్లేదని కొంతమంది హైదరాబాద్లో కూడా సేమ్ కన్సల్టెన్సీ ఉంది అని తెలుసుకుని ఆ అడ్రస్ తెలుసుకుని మేము హైదరాబాద్ కన్సల్టెన్సీకి వెళ్ళామండి. బేగంపేట సప్తగిరి టవర్స్ ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అక్కడ ఉందని వెళ్ళి గట్టిగా అడిగి గొడవ చేసాం. తను అప్పుడు క్లోజ్ చేసుకుని పారిపోదాం అనుకుంటే నేను హోల్డ్ చేశానండి, నా చేతితో హోల్డ్ చేశాను. తను కారుకి పారిపోదామన్నా పారిపోనివ్వకుండా హోల్డ్ చేసి మీరు పదండి పోలీస్ స్టేషన్కి, మీరు తప్పు లేకపోతే రండి మీరు పోలీస్ స్టేషన్కి, మాదేం తప్పలేదు, మాకు భయం లేదని గట్టిగా అరిచి మేము పోలీస్ స్టేషన్ వరకు 2 kilometers వరకు నడిపించుకుని తీసుకెళ్ళిన తర్వాత మా మీద న్యూసెన్స్ కేసు పెట్టిందండి రివర్స్. మేము బాధితులు అండి, మా మీద న్యూసెన్స్ కేసు ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు అక్కడ పోలీసులు అన్నారండి, మీరు విజయవాడ బ్రాంచ్లో పే చేశారు కదా, మీరు విజయవాడే వెళ్ళి కేసు పెట్టుకోండి అన్నారు సార్. విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి కేసు పెట్టుకోమంటే మేము మార్చవరంలో పెట్టాం. తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లో ఇంకా పెట్టాను, అదే పోలీస్ స్టేషన్ PGRS ఇవన్నీ చేసాం. కానీ ఇది మేము ఈ కేసులు పెడుతున్నాం, మళ్ళీ ఆమెను గట్టిగా అడిగామని మా మీద రివర్స్ కేసులు మళ్ళీ పెడుతుంది. మాకు జూనియర్ సివిల్ కోర్టులో కొంతమంది 37 మందిని ఎంతమందినో సెలెక్ట్ చేసి మరి గట్టిగా అడిగిన వాళ్ళనో ఎవరినో 37 మంది మీద కేసు పెట్టింది సార్, సివిల్ సూట్ అని. అంటే మేము ఈ కోర్ట్ ఫైల్లో చూసి తెలుసుకున్నాం. అది పేరు కౌసల్య అండి. సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దామని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటామన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది, తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు, అక్కడోళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడోళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వను అన్నారు. సరే ఇంకా అలాగే ఇంకా ఈవిడతో జరిగే పని కాదని మేము సైబర్ క్రైమ్ SI గారిని అప్రోచ్ అయ్యాం, ACP గారిని అప్రోచ్ అయ్యి అసలు ఈ లింక్స్ ఎక్కడ, ఇంటర్వ్యూకి లింక్స్ పంపించారు కదండి, సైబర్ క్రైమ్కి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్న లింక్స్ మా బాబు డౌట్ పడినట్టు ఇక్కడ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఉంటాయేమో, ఆ ఎవిడెన్స్తో ఆవిడ్ని
మనం గట్టిగా అడగొచ్చు అని మెయిన్ ఏసీపీ గారి దగ్గరికి అందుకే మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఏంటంటే ఇలా కాదు మేడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆవిడ మీద, ఫైల్ చేస్తే అప్పుడు మేము ప్రొసీడ్ అవుతాము దాని గురించి అని చెప్పి అన్నారు. అందుకనే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానని ఇంకా నాకు బెదిరింపు కాల్స్ ఉన్నాయండి, రికార్డింగ్స్ నా దగ్గర. కేసు నడుస్తుంది కదా, ఆవిడేమో ఇప్పుడు పోలీసుల మీద నా మీద నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను కదా వాళ్ళకి, వాళ్ళు ఎలా అయితే డబ్బులు అడుగుతున్నారో నేను కూడా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాను వాళ్ళతో కలిసి అని చెప్పి మీడియా ముందు చెప్పిందండి. అదైతే నిజం కాదు. చూసామండి, అవన్నీ చూసాము. అవన్నీ కూడా ఆవిడ మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ 40 మంది ఉన్నాం, టోటల్గా 700 మంది విక్టిమ్స్ ఉన్నారంటండి. ఆవిడ అలా చెప్తుంది, మేము అంత నమ్మకంగా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మి సరే వస్తుంది కదా అని చెప్పి వెళ్తాం. లేకపోతే అసలు 6 lakhs నాట్ ఇది కదండి. పిల్లలు ఫ్యూచర్ కోసం అని అప్పులు చేసి కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కౌసల్య గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏదైతే లీగల్ గా నేను వెళ్ళను, నేను ఇంక ఏది చేయను అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని ఫైల్ చేశారో దాన్ని బేస్ చేసుకుని నేను పరువు నష్టం ఫైల్ చేస్తానండి. మీరు రెడీ టు పే దట్ అమౌంట్. అది ఎంత దాకా అయినా నేను అది చూస్తాను. బికాస్ మీరు చేసేది అంతా ఇంత కాదు. నేను జస్ట్ వాళ్ళందరినీ కన్సిడర్ చేయకపోయినా నా దగ్గర అన్ని ఉన్నా కూడా నేను మిమ్మల్ని కన్సిడర్ చేసినందుకు యూఆర్ డూయింగ్ ఎ లాట్. ఓకే ఫైన్, యూ బీ రెడీ విత్ దట్ అండి. పెడతానండి మీ మీద, మీ బాబు మీద. మీరు ఏ రూట్ లో వెళ్ళాలో నేను కూడా అదే రూట్ ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు క్లియర్ గా మీరు సైన్ చేసి సెటిల్మెంట్ తీసుకుని వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ వీడియో రికార్డింగ్ తో సహా, మీరు అదే సైబర్ క్రైమ్ లో మీ వీడియో కూడా పంపించాను. ఒకసారి వెళ్ళి మీరు ఆయన్ని అడగండి. మీరు మొత్తం అమౌంట్ తీసుకుంది, నాతో మాట్లాడింది, మీరు అక్కడి నుంచి ఆయన కాల్ చేసి మాట్లాడింది అన్ని నా దగ్గర వీడియో రికార్డింగ్ మేము పంపించాము మా అడ్వకేట్ తో. సో మీరు చేసిన దానికి నేను ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాను. మీరు రెడీ టు ఫేస్ ఇట్ అండి. ఎందుకంటే నా దగ్గర తప్పు లేకుండా మీరు ఒప్పుకొని అన్ని సైన్ చేసి వెళ్ళి తీసుకుని మీరు చేస్తున్నారు అన్నప్పుడు నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. లెట్ మీ ఫైట్ ఆన్ యూ, చూద్దాం ఏం జరుగుతుందో. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే కొంతమంది ఆన్లైన్, కొంతమంది క్యాష్. మేమైతే ఆన్లైన్ పే చేసాం. నా దగ్గర ఆన్లైన్ కాదు, నేనైతే క్యాష్ పే చేసాను. ఇదిగోండి సార్, నాది ఆన్లైన్ లో నాది ఉన్నాయి ప్రూఫ్. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి సార్. మీడియా మిత్రులు అందరూ నమస్కారం. నా పేరు నరేష్ అండి, విజయవాడ. నేను ఒక ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థలో నేను డబ్బులు కట్టి విదేశాలు పంపిస్తారని చెప్పి 3-4 లక్షలు కట్టి మోసపోయాను. నాలా చాలామంది బాధ్యతలు ఉన్నారు. ఇలా డబ్బులు కట్టి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది విజయవాడ కేంద్రంలో ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశారు. విజయవాడలో నేను వాళ్ళ కేసులో దారుణంగా మోసపోయాను. మల్టీనేషనల్ విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తాను, నెలకి 2 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి విదేశాల్లో మమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళు ఎటువంటి లైసెన్స్ లేకుండా డబ్బులు కట్టే వరకు మమ్మల్ని 10 సార్లు ఫోన్లు చేసి డబ్బులు కట్టండి అని చెప్పేసి, డబ్బులు కట్టిన తర్వాత ఎటువంటి ఫోన్ రెస్పాన్స్ లేకుండా ఆఫీసులోకి వెళ్ళిన మేడం గారు ఎదురుకుండా కలవకుండా ఫోన్లు చేసిన రేపు కలుద్దాం మా తర్వాత జరుగుద్దాం అని చెప్పేసి మేడం గారు తప్పించడం తిరగడం జరిగింది. ఈ విషయమే మేము చాలాసార్లు ఆఫీస్ వెళ్ళి మాట్లాడినా సరే చాలామంది అవ్వలేదు. ఇది చట్టవిరుద్ధంగా ఏంటంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది చేశారు. అగ్రిమెంట్లో వాళ్ళకి వన్ సైడ్గా రాస్తున్నారు, అగ్రిమెంట్ రాస్తుంది, అది నోటరీ చేయించుకొని ఎటువంటి మీరు బయట తెల్లడానికి లేదు. మీకు ఎన్నైనా ఇంటర్వ్యూసే అవుతాయి తప్ప జాబ్ ఇచ్చినా రాకపోయినా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కానీ ఎంఎన్సీకి విదేశాలు పంపించడానికి కానీ ఎంఈఏ లైసెన్స్ అనేది ఉంటుంది. ఎంఈఏ లైసెన్స్ లేకుండా వీళ్ళు వేరే దేశాలు పంపించడానికి కూడా వీళ్ళకి లేదు. ఎంసీఏ లైసెన్స్ ఇచ్చిన ఆ లైసెన్స్ నెంబర్ మీద వీరు విదేశాలు పంపిస్తామని చెప్పి చాలామందిని మోసం చేస్తున్నారు. వీరి వల్ల వందలాది మంది మోసపోయి ఒక్కరు 3-4 లక్షలు, 5 లక్షలు అని 12 లక్షలు అని చెప్పి చాలామంది పేమెంట్ చేస్తుంటూ వెళ్ళారు. వీళ్ళ మీద యాక్షన్ తీస్తామని మాషవన పోలీస్ స్టేషన్ చుట్టూ చాలాసార్లు తిరిగినా ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఒక 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా మేము కాపీ సబ్మిట్ చేయడం అవుతుంది. ఈ విషయం గురించి మేము మేడం దగ్గర మాట్లాడితే మీరు ఎటువంటి లేదా ఒపీనియన్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మీరు కోర్టుకి వెళ్ళినా మీకు డబ్బులు రావు, మీరే నాకు ఎదురు 50 లక్షలు ఇవ్వాలి, మీ అగ్రిమెంట్లో ఉంది. అగ్రిమెంట్ మేము డబ్బులు 3-4 లక్షలు కట్టిన తర్వాత అగ్రిమెంట్ కాపీ అనేది మాకు ఇచ్చారు, ముందలనే దేవల 3-4 లక్షలు కట్టిన తర్వాత మా అగ్రిమెంట్ కాపీ ఇచ్చారు. అగ్రిమెంట్ ఏంటని చెప్తే ఓన్లీ మీరు 3-4 లక్షలు ఇచ్చినందుకు ఆ ప్రూఫ్ అని చెప్పేసి వాళ్ళు సైన్ పెట్టి ఇస్తున్నారు. అది చదివైతే మేమైతే సైన్లు పెట్టలేదు.
అది ఏంటంటే నార్మల్గా ఉండిద్దని చెప్పి వితిన్ 2 minutesలో డబ్బులు ఇచ్చిన తర్వాత మా రిసిప్ట్ ఇచ్చిన 2 minutesలో సైన్లు అయ్యాయి. ఒక మేడం దగ్గర టచ్లో అవుతుంది. మేమందరం కూడా మేడం దగ్గర అప్రోచ్ అయిన తర్వాతే ఆ ప్రాసెస్ అనేది మొదలుపెట్టింది 50,000 ఇవ్వడం అనేది, ఫస్ట్ 50,000. కానీ మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ బేసిక్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు ఎవరికైనా సరే. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే సౌజ్ఞ గారు ఉన్నారో ఆ సౌజ్ఞ గారు బేసిక్ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎంతవరకు వర్కబుల్ అనేది, ఎంతవరకు ఈ ఫైల్ మూవ్ అయ్యిద్ది అనేది కూడా ఆమె చెప్పలేకుండా ఓన్లీ డబ్బుల మీద వ్యాహంతో డబ్బులు కావాలని చెప్పి ఆ డబ్బుల గురించి ఆమె మాట్లాడేది. ఇక్కడ 10 లక్షలు అంటే 3-4 లక్షలు ఎక్కడ వస్తుంది, మిలియన్ డబ్బులు అక్కడ వస్తుంది. ఎంతవరకు వస్తే ఒక క్లయింట్ దగ్గర ఎంతవరకు లాక్కోజరుగుతుందో అంతవరకు లాక్కొని వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా సంవత్సరాలైనా సరే ఎవరికి జాబులు ఇప్పకుండా చాలా వరకు మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నా మేము సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళని బ్లేమ్ చేయడం జరుగుతుంది. మా తరపున చాలామంది బాధ్యతలు ఉన్నారు. ఇంతమంది బాధ్యతలు మోసం చేసి ఆ జడ్జి ఆస్తులు వేరే కొనుక్కోవడం జరుగుతుంది. మాకు తగిన న్యాయం జరగాలని మేము క్యాష్ అనే డబ్బులు కట్టిన రిసిప్ట్లు ఇవి ఎఫ్ఐఆర్ చేసిన కాపీలు ఉన్నాయి. కానీ మాకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయ్యి మార్చి నెలలో అయింది ఎఫ్ఐఆర్. ఇప్పుడు 7వ నెల అవుతుంది, 3 నెలలైనా ఆ ఎఫ్ఐఆర్ మీద ఎటువంటి స్పందన లేదు. మేము ఈ సైబర్ క్రైమ్లో ఈ నెల 2వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం అయింది. ఇప్పుడు చాలా వరకు ఎంక్వైరీ ముందు జీతోనే లేరు, సత్యనారాయణ గారును ఏసీపీ గారు, సిఏ గారును ఏసీపీ గారు వారి ద్వారా కానీ మీడియా మొహంగా కానీ రాజకీయ పార్టీ తరఫున ప్రభుత్వ ప్రభుత్వాన్ని కానీ మేము ఇచ్చేది అంటే మాకు అన్యాయం జరగకుండా చూడండి. దాంతో కండిషన్స్ కూడా పెట్టలేదు సార్. వాళ్ళు అగ్రిమెంట్ అయితే మనం డబ్బులు కట్టినట్టు అగ్రిమెంట్ ఇచ్చేది సార్. ఉద్యోగాలు ఇప్పిస్తానని రాయలేదు, కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత అని చెప్పేసి ఓవరాల్గా చెప్తున్నారు. అని యూట్యూబ్లో కూడా చెప్పారు. వాళ్ళకు అగ్రిమెంట్ చేయగానే కూడా ఎంఏ లైసెన్స్ అనేది, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ లైసెన్స్ లేకుండా విదేశాలు పంపించడానికి కానీ వీసా ఇప్పించడానికి కానీ మేము అదే సార్, మేము సుమన్ టీవీలో చూసి ఈ ఎంక్వైరీ చేయకుండా డబ్బులు కట్టిన తర్వాత మేము మోసపోయిన తర్వాత ఈ ఎంక్వైరీలని చేయడం జరిగింది. మేము సుమన్ టీవీని నమ్ముకొని ఏమి చెప్పే యూట్యూబ్లో వీడియోలో ఏమి చెప్పే మాటలు నమ్మి మేము మీకు ఎటువంటి 100% అష్యూరెన్స్ మీకు జాబ్ ఇప్పిస్తాము, మీకు ఇంటర్వ్యూకి ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి మీకు ఎటువంటి మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము పంపిస్తాము. మేము చాలా మందిని పంపించాము, 100 మందిని పంపించామని చెప్పి నిన్న మనం చెప్తారు. మేము అడిగినప్పుడు 500 మందిని పంపించాము. ఈ 2.5 yearsలో మేము 500 మెంబర్స్ని అన్ని దేశాలకు పంపించాము. నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years నుంచి ఎంఎన్సీ కంపెనీ పెట్టాను నేను అని చెప్తూ వచ్చారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుష, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నేను వచ్చేసి ఫ్లయింగ్ మోడల్స్కి నేను వచ్చేసి 3 lakhs పే చేశాను. లాస్ట్ ఇయర్ February 25th పే చేశానండి. 24th November నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. ఓ 50,000 ఇప్పుడు పే చేయండి, 1 month తర్వాత ఒక మిగతా పే చేయండి అని చెప్పారు. అయితే నాకు వచ్చేది జాబ్ వచ్చేసి స్టోర్ కీపర్ అని చెప్పారు. అది లగ్జంబర్గ్లో ఇప్పిస్తామన్నారు. అలా అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లలు, ఎడ్యుకేషన్ అని చెప్పి వెళ్ళిన తర్వాత లాస్ట్ Februaryలో నేను అమౌంట్ పే చేశానండి. ఇప్పటికి 1.5 year అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసుకునేది నేనే. ఆడియో రౌండ్స్ కానీ వీడియో రౌండ్స్ కానీ, వీడియో రౌండ్స్ వచ్చేసి 3 rounds కూడా కంప్లీట్ అయినాయి. ఆడియో రౌండ్స్ 2 pass, వీడియో రౌండ్ వచ్చేసి 3 అయిపోయినాయి. అయితే ఇవి జెన్యూనా కాదనేది నేను కనుక్కోవడానికి నాకు టైం పట్టింది. ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారు కదా, నేను కూడా అలాగే నమ్మాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నేను నమ్మాను. అది కూడా ఒక అబ్రాడ్లో ఉన్న ఒక అతను నాకు అది పెట్టారన్నమాట. నేను ఏదన్నా నాకు హెల్ప్ చేయాలంటే పెట్టారు. ఈ సౌజన్య గారి గురించి నాకు చెప్పారు. అదే రికార్డ్తో నేను ఇంకా అప్రోచ్ అయ్యాను ఆవిడ్ని. కన్నా, నాన్న, చిన్న అనుకుంటా మాటలు, తీయని మాటలతో మమ్మల్ని మభ్యపెట్టేశారు. అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఈ డాక్యుమెంట్స్ కూడా మేము కట్టేటప్పుడు మాకు చదువుకునే టైం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏముండదు మేడం ఇందులో, మీరు వెళ్తారు, మీరు వచ్చేస్తారు, ఏముండదు మేడం, మీకు వీసా వచ్చేసింది, మీరు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు అంతే, ఏముండదు. క్యాష్ పే చేయమన్నారు. సరే, నేను తీసుకెళ్ళి క్యాషే పే చేశానండి, ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాషే పే చేశాను.
ఇది కూడా క్యాష్ అని కూడా రాపించుకున్నాను. అయితే బుజ్జి కన్నా నాన్న అనే మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపతో మాట్లాడినట్టుగా మనల్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఇదిలో ఏమైందంటే నాకు ఒకళ్ళు యూట్యూబ్ ద్వారా నాకు ఒకళ్ళు తెలిసారు. అక్క ఇది కాదు, ఇది సంగతి, ఇది మోసం అక్క అని చెప్పారు. సరే కదా అని నేను ఆ వీడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఉన్నాయి కూడా మొత్తం నా వీడియోకి సంబంధించిన లింక్సేనండి. ఎందుకంటే ఇంతమందిలో ఒక్కొక్కరికి 1, 2, 3 తప్పితే ఎక్కువ రాలేదు. ఒక 12 ఇంటర్వ్యూ మెయిల్స్ అనేది నాకే వచ్చినాయి. అందుకని నావే ఇవ్వడం జరిగింది. ఈ ముసునీరు సౌజన్య అన్న ఆవిడ చాలా అంటే చాలా ఘోరం చేసిందండి. ఇందులో ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా యూజ్ చేశారు. అనిత గారి బ్రదర్ ఎవరో అని చెప్పి కూడా చెప్పారు. ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే 1 by 1 ఎవరు మాట్లాడుకోకుండా వెనకాల ఒకరిని పంపించడం, మమ్మల్ని మాట్లాడకుండా చేయడం. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ మమ్మల్ని మైండ్ గేమ్ ఆడుకున్నారండి. మా అందరితో కూడా మొత్తం అందరితో మైండ్ గేమ్ ఆడుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు ఎవరైతే మేము బాధితులు ఉన్నామో మేము ఒక గ్రూప్ పెట్టుకుని మేము మాట్లాడుతూ ఏంటంటే ఇంత కట్టాం మేము మాట్లాడుకుంటుంటే మాలో నుంచి ఒక ఫేక్ పీపుల్ని వాళ్ళు విట్టిమైన అయి ఉండొచ్చు, కానీ అతను ఏంటంటే ఇక్కడ గ్రూప్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆవిడకి జారేస్తున్నాడు. తన డబ్బులు తన రిటర్న్ తీసేసుకుని కూడా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడకి ఇస్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు కాల్స్ చేయడం, మమ్మల్ని బెదిరించడం. ఇప్పుడు మేము 3 lakhs పే చేసి మేము భయపడాల్సిన అవసరం అనేది లేదు. మేము ఎందుకు భయపడాలి? ఇప్పుడు అగ్రిమెంట్లో సరే ఇంటర్వ్యూస్ చేసుకోవాలి అని అంది. జెన్యూన్ పీపుల్ అయినప్పుడు జెన్యూన్గా పంపించాలి. పంపించలేదు ఆవిడ, జెన్యూన్గా పంపించలేదు. జెన్యూన్ అని ఈరోజు కూడా యూట్యూబ్లో రీల్ పెట్టింది ఆవిడ జెన్యూన్ కాదు. జెన్యూన్గా తను పంపించినట్టయితే మేము జెన్యూన్గానే మేము ఇంటర్వ్యూ పాస్ అయ్యేవాళ్ళు. 12 ఇంటర్వ్యూస్లో పాస్ అవ్వలేదంటే మాకే సిగ్గులేదు అన్నట్టు ఉంది. ఏంటంటే ఇలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అంటే వీళ్ళే దిగిపోతారు. ఇంకా వీళ్ళు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వదిలేద్దాంలే, ఇంకా మనం ముందుకు వెళ్ళలేమన్న ఇదిలోనే ఉంటారు. అంతేగాని ఎవరు కూడా ముందుకు వెళ్ళాలి ఇంకా అవుతుంది అన్న ప్రాసెస్లో ఎవరు ఉండరు. లాస్ట్ 3rd round 3rd time జరిగినప్పుడు ఫీడ్బ్యాక్ చూసి నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్తే అసలు మేడం లేరన్నారు. మేడం లేపడం కానీ నేను మాట్లాడాలని చెప్పి వెళ్ళి కూర్చుంటే ఆవిడ పిలిపించారు. అరే కన్నా నాయన, అనిత వాళ్ళ హోంమంత్రి అనిత గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఎవరో పంపించాను నేను అని చెప్పి నాకు నేను ఆడియో రికార్డ్ చేసుకున్నాను. అది నేను మీకు చూపిస్తాను, మీకు వినిపిస్తాను అందరికీ. ఇలా చెప్పి పంపించి మళ్ళీ నెక్స్ట్ కంట్రీకి నేను మళ్ళీ 10 ఇంటర్వ్యూస్ చేసుకోవాలి. ఒక ఉమెన్ 35 years ఏజ్లో ఎంత స్ట్రెస్ తీసుకోవాలండి ఒక ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే. ఆ సౌజన్య కూడా మా ఏజ్ నుంచి వెళ్ళిందే కదా, పిల్లల్ని చూసుకుంటుంది కదా, మరి మాకు పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లల బాధ్యత కూడా మేము చూసుకోవాలి కదా. మాయలో పడిపోయి మేమేంటంటే మా పిల్లలు మేము చూసుకోవడం కూడా మానేసాం. మా పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా మేమేం పట్టించుకోలేకపోతున్నాం. ఇంటర్వ్యూ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం, ఇదే నడిచేదంతా ఇదే. మొత్తం డే బై డే ఇంటర్వ్యూ మనం ఎందుకు పాస్ అయిపోతున్నాం. ఇన్ని జిరాక్సులు తీసుకోవడం, చార్జీటీపీలో పెట్టుకోవడం, అది చదవడం, ఇది చదవడం, మొత్తం ఇదే చదువుతున్నామండి. ఈ ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలన్న ఇదే తప్ప ఆవిడ జెన్యూన్గా ఉన్నదైతే జెన్యూన్గా మాకు మెయిల్స్ పెట్టాలి, జెన్యూన్గా మమ్మల్ని పాస్ చేయించాలి. ప్రతిదీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగిందండి. ప్రతిదీ కూడా ఉంది మా దగ్గర. మేమేంటంటే ఈ ఏపీ గవర్నమెంట్ని, పోలీసు శాఖని మేము అడిగేది ఒకటే, మా అందరికీ న్యాయం చేయండి. మా అందరికీ న్యాయం కావాలి, అందరికీ ఒకేలాగా న్యాయం చేయండి అని. నేను అనిత గారిది ఆడియో కూడా నేను వినిపించాలని అనుకుంటున్నాను. ఇంకొక అతను ఉన్నాడండి, హైదరాబాద్ సాయి గణేష్ అన్న అతను. తనేంటంటే మీరు గమ్మునుండండి అక్కయ్య, మీరు గమ్మునుండండి, మీకు మేము అమౌంట్ సెటిల్ చేపిస్తా, ఇదే మాట మాట్లాడతాడండి. ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాడు, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తాడు. మళ్ళీ రిటర్న్ ఏం చేస్తాడంటే నువ్వెందుకు నాకు కాల్ చేస్తున్నావు, అన్నిసార్లు చేయాల్సిన అవసరం ఏంటి అని బెదిరిస్తూ ఉంటాడు మాట. వాడు డబ్బులు తీసుకున్నవాడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇలాంటి బ్రోకర్ పనులు అనేది చేయకూడదు. తను ఆ బ్రోకర్లు పని చేసి మాకే మొత్తం అందరూ మా గ్రూప్ రెంతలను విడదీశాడు, డివైడ్ చేశాడు మాట. ఒకరి మీద ఒకరు ఇయర్స్ వచ్చిందన్నమాట. ఆ రోజు నుంచి మేము మా పక్కన ఎవరున్నా మా హస్బెండ్ కూడా మేము నమ్మడానికి లేకుండా పోయింది అన్నట్టు అయిపోయింది ఒక పీపుల్ వల్ల. ఆ సాయి గణేష్ అన్న అతను
అయితే నేను అనిత గారిది మీకు వినిపించాలనుకుంటున్నాను. ఎంత పర్ఫెక్ట్ అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హోమ్ మినిస్టర్ అనిత గారు వాళ్ళ కజిన్ బ్రదర్, ఆయన పేరు కిరణ్ గారు అని, ఓన్ బ్రదర్ కిరణ్ గారు వాళ్ళ కజిన్ మాతో ప్రాసెస్ చేసుకున్నప్పుడు వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయికి మాతో ప్రాసెస్ చేయించారు. ఒక 4 ఇంటర్వ్యూల తర్వాత అతను చేసుకోలేనప్పుడు నాకెందుకో కరెక్ట్ గా లేదు, నాకెందుకో కరెక్ట్ అయినా వాళ్ళనే నమ్ముతారు కాబట్టి కిరణ్ గారు ఫోన్ చేశారు. అంతగారు బ్రదర్ ఇప్పటికీ నా దాంట్లో కాంటాక్ట్, ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ చెప్పగలరు ఆయన. అయితే ఆయన నాకు కాల్ చేసి ఏంటమ్మా ఇదేంటో ఇదిగా లేదంట అని చెప్పి అన్నారు. లాస్ట్ కాంటాక్ట్ సో నాకు కాల్ చేసి ఏంటమ్మా ఇదిగా లేదంట అంటే ఒకటే అన్నాను, సార్ మీరు పెద్దవాళ్ళు మీకేముంది చిన్న విషయం. జెన్యూన్ అని చెప్తున్నారు కదండి. జెన్యూన్ అయితే కనుక మరి మాకు ఇంటర్వ్యూకి వచ్చే లింక్స్ కూడా జెన్యూన్ అయి ఉండాలి కదా. అది చిన్నపిల్లలాగా మేము చాట్‌జీటీపీలో పెడితే హైదరాబాదు లేదా ఢిల్లీ నుంచి వచ్చినాయని చెప్పి వస్తుందండి. ఆవిడ చాట్‌జీటీపీని వాడుకునే మమ్మల్ని ఒక గేమ్ ఆడేసుకున్నారన్నమాట చెప్పాలంటే. నా పేరు హితేష్ బుర్గుల, నాది చిత్తూరు జిల్లా. నేను జూన్ 2025లో ఫ్లయింగ్ బర్డ్స్ అనే సంస్థని నమ్మి దీని యొక్క రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో దాన్ని యూట్యూబ్ ద్వారా ఒక ఫేమస్ ఛానల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఫేమస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మేము నమ్మి సరే ఇది కరెక్టే అని నమ్మి CIN అనేసి ఒక నెంబర్ ఉంది. ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలంటే CIN నెంబర్ అనేసి ఒకటి ఉంటుందండి. అది స్థాపించబడింది అనమాట. దాని యొక్క డైరెక్టర్స్ అయినటువంటి ముస్నూరి శ్రీనివాస్ గారు, ముస్నూరి సౌజన్య గారు స్థాపించినటువంటి ఫ్లయింగ్ బర్డ్స్ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టించడం, ఓవర్సీస్లో జాబ్ ఇప్పిస్తామనేసి చెప్తున్నారండి. దీని యొక్క వీళ్ళు మేజర్గా 4 కంట్రీస్లో జాబ్స్ ఇప్పిస్తామనేసి చెప్తున్నారండి. సో దీంతో ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేది 3 రకాలుగా విభజించబడిందండి. మొదటిది వచ్చి స్కిల్డ్ వీసా, రెండోది వచ్చి సెమీ స్కిల్డ్ వీసా, 4వది వచ్చి అన్స్కిల్డ్ వీసా. ఈ స్కిల్డ్ వీసా ఏదైతే ఉందో దానికి మొత్తం 12 లక్షలకు గాను 6 లక్షల రూపాయలు ముందుగా కట్టాలి. ఈ అన్స్కిల్డ్ వీసాకి ఏదైతే ఉందో 9 లక్షలకు గాను ముందుగా 4.5 లక్షలు కట్టాలి. మిగిలినటువంటి అన్స్కిల్డ్ వీసాకి ఏదైతే ఉందో దానికి 6 లక్షలకు గాను 3 లక్షలు కట్టాలి. ఇది మ్యామ్ యొక్క స్కీమ్ అనమాట, లైక్ ఈ దశల వారీగా. సో దీంతో మేము సరే మేము ఇదంతా సరే అన్న తర్వాత మేము రిసోర్స్ ఓకే ఫైన్ అన్న తర్వాత ఏం చేసామంటే అగ్రిమెంట్ మీద సైన్ చేసామండి. దాంతో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మీరు అగ్రిమెంట్ సైన్ చేసే ముందు అగ్రిమెంట్ చదవలేదా అని అడుగుతున్నారండి. సో సైన్ చేసే ఒక క్లాస్ ఉందండి, ఏమని ఇంటర్వ్యూ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క కేపబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటున్నారండి. సో లేకపోతే నేనేం చెప్తానంటే ఒక ఇంటర్వ్యూ నేనే ఫెయిల్ చేసి ఎట్లుంటుంది. సో జరిగేది కూడా ఇదేనండి, ఏంటంటే ఇంటర్వ్యూ పెట్టిస్తున్నారు, మిమ్మల్ని ఫెయిల్ చేపిస్తున్నారు, మీరేమంటారు మీరు ఫెయిల్ అయిపోతాను అంటున్నారు. సో దీనికి ఏంటంటే ఇంటర్వ్యూ పెట్టించడం వాళ్ళే, ఫెయిల్ చేయించడం వాళ్ళే ఇది. సో దీన్ని ఎలా చేస్తున్నారంటే సపోజ్ ఇంకొక బేసిక్ క్వశ్చన్ అండి, ఒక్క ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పిన సంస్థ బేసిక్ రెజ్యూమ్ ఉంటుంది కదండి. ఇప్పుడు నాకు ఏ సంస్థలో అయినా, మీడియాలో అయినా, ఎక్కడైనా కానీ నాకు ఒక రెజ్యూమ్ ఒక ఇంటర్వ్యూ కావాలంటే రెజ్యూమ్ ఉండాలండి. ఈ రెజ్యూమ్ లేకుండా నా జాబ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ అవుతుందండి? ఇదొకటి ప్రశ్న. సో రెండోది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తున్నారండి. ఇది ఒక మనిషిని మానసికంగా ఎలా వేధిస్తున్నారనేది చెప్తాను. లెట్స్ సపోజ్ నేను జూలై ఆఖరికల్లా నా మొత్తం 6 లక్షల రూపాయలు కట్టడం జరిగిందండి. ఈ 6 లక్షలు కట్టడం తర్వాత మొదటి ఇంటర్వ్యూ ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లా స్టార్ట్ అయిందండి. 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండి. ఫస్ట్ రౌండ్ ఆడియో కాల్, సెకండ్ రౌండ్ ఆడియో కాల్, థర్డ్ రౌండ్ వచ్చి వీడియో కాల్ అండి. ఫస్ట్ రౌండ్ యొక్క ఇంటర్వ్యూ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది 10 వర్కింగ్ డేస్ అంటే 2 వారాల తర్వాత వస్తుందంట అండి. సో అదేవిధంగా సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది 3 వారాల తర్వాత వస్తుందంట అండి. ఆ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది వీడియో ఇంటర్వ్యూ అంట. ఇది మనం క్లయింట్ ఫేసింగ్ ఇంటర్వ్యూ అంటున్నానండి. సో ఓకే ఫైన్, ఇంతవరకు జరిగింది ఓకే. ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఏదైతే ఉంటుందో అది ఒక AI జనరేటెడ్ అండి. మా యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక AIకి ఇచ్చి ఇక్కడ ఈ పర్సన్ని రిజెక్ట్ చేయాలా, ఏం చేయాలా అని ఇస్తే అదొక AI డిస్క్రిప్షన్ అండి. ప్రతిసారి యూనిట్ టు ఇన్డెప్త్ ఆన్సర్. సో ఇక్కడ మానసికంగా ప్రతి ఒక్కరు సఫర్ అయింది ఏంటంటే ఒక రిజల్ట్ వచ్చేకి వ్యవధి 15 రోజులండి ఒక్కొక్కసారి. సో ఇట్లా ఇంటర్వ్యూ ప్రాసెస్ ల్యాగ్ అవ్వడం జరిగిందండి. దీని యొక్క ప్రూఫ్స్ అడగడం జరిగిందండి. అడిగితే ఆమె ఏమని చెప్పినారంటే నువ్వేమన్నా IPS కమిషనర్వా ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి అని చెప్పారండి. ఇంకోటి ఏమంటే ఒక పర్సన్ అనేవాడు నీకు ఇంగ్లీష్ రాదు అని ప్రూవ్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదండి. నేను డ్యూలింగో అనే ఒక ఎగ్జామ్ రాయడం జరిగిందండి. ఒకసారి చూడండి, డ్యూలింగో అనే ఎగ్జామ్.
ఇదేం చేస్తుందంటే నీకు ఇంగ్లీష్ వచ్చురా అనేసి వెరిఫై చేయించేటటువంటి ఒక సంస్థ. సరే నేను కూడా ఇంగ్లీష్ నాకు రాదంటే కౌసల్య మ్యామ్ కుమారుడైనటువంటి తన కుమారుడు యూకేలో మాస్టర్స్ చేసి వచ్చాడండి. తను కూడా ఇంగ్లీష్ రాకుండానే ఉంటాడండి. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ ఫెయిల్ చేయడం, మళ్ళీ మానసికంగా వేధించడం. సరే ఇదంతా నా వల్ల అవ్వదు, నా డబ్బు నాకు వచ్చే విధంగా ఏం చేయాలని ప్రశ్నించడం జరిగిందండి. ఈ ప్రశ్నించిన క్రమంలో వాళ్ళు నీకు ఇంటర్వ్యూ, నేను ఈ ప్రాసెస్ నుంచి మొత్తం డ్రాప్ అయిపోతాను, సో డ్రాప్ అయిపోతే ఆ అమౌంట్ వస్తుందండి. మొత్తం ఏంటంటే అగ్రిమెంట్ల ప్రకారం 4,800 యూరోలు ఎంత ఉండిందండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,80,000 ప్లస్ 18% GST. ఈ మొత్తం కలవగా 5,50,000 నుంచి 5 లక్షల మొత్తం అవుతుందండి. అంటే నేను కట్టినటువంటి 6 లక్షల్లో 20,000 రూపాయలు నా చేతితో పెట్టి ఇంకా నీకు నాకు సంబంధం లేదు అంటే వాళ్ళేం చెప్తుంటే ఒక మెయిల్ వేయమంటున్నారండి. ఇంకా లేదు ప్రాసెస్ అంతా అయిపోయిందంటే ఒక మెయిల్ వేయమంటున్నారు. మెయిల్ వేసిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఒక నో అబ్జెక్షన్ అనమాట. ఇదే విధంగా కౌసల్య మ్యామ్కి జరిగిందండి. ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే స్టాఫ్ విషయం అండి. సో నేను మొత్తం వ్యవధి ఏదైతే ఉందో అది నాది 1 సంవత్సరం 3 నెలలు అండి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ పనిచేసే వ్యక్తులు ప్రతి 3 నెలలకు ఒకరు మారిపోతారండి. సో నా ఫైల్ సపోజ్ గిరి గారు హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి, నా యొక్క ఎండ్ టు ఎండ్ ఆయన తెలుస్తుంది కానీ ఇంకోళ్ళు తెలుస్తుందా తెలీదు. సో ఏదో ఒక రీజన్ అనమాట, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది అంటే ఇంకా కొత్త వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట నా ప్రాసెస్ ఏదైతే ఉందో అదొకటి. ఇంకోటి ఏంటంటే అండి, నేను మొత్తం మనీ కట్టిన తర్వాత రెస్పాన్స్ అయితే లేదండి. మళ్ళీ రివర్స్గా మా పైనే సివిల్ సూట్ వేయడం జరిగింది. దీని యొక్క సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉందో అది మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంత పెన్ డ్రైవ్లో ఉంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో పెట్టేటంటే వీడియోస్ ఏదైతే ఉందో మీడియా మిత్రులకు ఒకే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరు డే టు డే యాక్టివిటీస్లో వాట్సాప్ వీడియో కాల్ చేస్తుంటారు కదా. నేను ఒక పర్సన్తో లైవ్ వీడియో కాల్ చేస్తానంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడేటప్పుడు నా యొక్క వీడియో కూడా అక్కడ ఉంటుంది కదా. అదేవిధంగా మీరు ఆమె యొక్క వీడియోస్ చూసినట్లయితే ఒక 2 లేదంటే 3 సెకండ్లు ఇదో ఈ విధంగా ఇట్లా ఒక లెస్ దెన్ 2 సెకండ్స్ పెడతానండి. ఆ 2 సెకండ్స్ క్యాప్చర్ చేసి మనం ఒకసారి ఇన్డెప్త్ చూసినట్లయితే అది ఏ జనరేటెడ్ ఇమేజ్ అంటే డీప్ ఫేక్ జనరేటెడ్ ఇమేజ్ అనమాట. ఇదేదైతే ఉందో డీప్ ఫేక్ సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేసి చేశారండి. సో ఇది చెప్పాలనుకుంటున్నా. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళినారని మమ్మల్ని నమ్మిస్తున్నారండి. ఆఖరిగా నేను చెప్పాలనుకునేది ఏమంటే ఇది నా ప్రకారం ప్రతి ఒక్కటి కోర్టులో తెలుసుకోండి అంటే మాకు ఒక అడ్వకేట్ని పెట్టుకునేంత స్థాయి మాకు లేదండి. సో ఇది సివిల్ ఇష్యూ కాకుండా మమ్మల్ని వేధించడం కానీ ఆ లింక్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క IP అడ్రస్ ట్రేస్ చేయవలసి ఉందిగా సైబర్ సెక్యూరిటీ ACP అయినటువంటి ప్రాణు ప్రకాష్ రెడ్డి గారికి, CA అయినటువంటి బీరు సత్యనారాయణ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు చాలా కృషి చేసి కేసు సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆఖరిగా నేను ఈ మొత్తం ప్రాసెస్ కరెక్ట్ జునైన్ అన్నప్పుడు కౌసల్య గారిని పిలిచి సెటిల్మెంట్కి మాట్లాడతారండి. అంటే నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అది కరెక్ట్ అయినప్పుడు సెటిల్మెంట్ ఎందుకండి మాట్లాడుకోవడము. మ్యామ్ ఇచ్చినటువంటి సైబర్ కంప్లైంట్ తర్వాత మ్యాము ఇట్లా అంతా పోలీసుల యొక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పి వెంటనే నన్ను అప్రోచ్ అయిన తర్వాత పెట్టడం జరిగిందండి. మనమంతా వద్దులే పోలీసులతో మాట్లాడడం ఎందుకులే మనమే మాట్లాడుకుందామని దీనికి సంబంధించిన ఆడియో ప్లే చేయడం జరుగుతుంది. వచ్చానండి. నేను యాక్చువల్లీ రాకముందు కూడా మీ ఆఫీస్ కి కాల్ చేశాను. ఓకే మీరు ఉన్నారంట, ఆల్రెడీ ఆఫీస్ లో ఉండగానే లేరని చెప్పారు. నేను చూసానండి మీరు వెళ్ళడం. కాదండి నేను మీరు ఆఫీస్ లో ఉండగానే నేను కాల్ చేశానండి. నాకు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు మీరు ఉన్నారని నేను కాల్ చేశాను. నాకు అప్పచెప్పిన కన్సల్టెంట్ మేడం లేరు, నిన్న కూడా రాలేదు. లేరు, అవును అదే అడిగాను నేను. కనిపించారు నాకు నిన్న అంటే అప్పుడు నిన్న వచ్చి వెళ్ళిపోయారు. ఇవాళ రాలేదు. అవునండి మీరు రమ్మన్నారు, నేను కాదంట్లా. మాకైతే అంత మీరు జెన్యూన్ అని అనిపించలేదండి. అది లేదండి, నాకు మిగిలిన చాలా మంది విక్టిమ్స్ కాంటాక్ట్ చేశారండి. ఇంకా మీ దగ్గర దాయడం ఎందుకు ఇంతవరకు వచ్చాక. చాలా మంది విక్టిమ్స్ మాకు టచ్ లో వచ్చారు. మేము ఇలా 1 year 2 years నుంచి ఇట్లాగా సఫర్ అవుతున్నాము. ఆల్రెడీ ఇక్కడ మాచవరం పోలీస్ స్టేషన్ లో మీ మీద 8 మంది FIR ఫైల్ చేశారు. అండ్ హైదరాబాద్ బేగంపేటలో కూడా మీ మీద FIR ఉంది.
కొంతమంది అక్కడ చాలా చాలా తిరుగుతున్నారు. ఇక్కడ విజయవాడ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పి తెలిసింది మాకు. మేడం ఒక్క నిమిషం, ఇవన్నీ తెలిసి అన్నారు కదా మేడం, ఒక్కటి ప్రూవ్డ్ ఉందా? ఒక్కటైనా ఎనీథింగ్? అలాగే ఉన్నాయండి, మా దగ్గర FIR కాపీస్ ఉన్నాయండి మాచవరం పోలీస్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫైల్ అవ్వలేదు అనట్లేదు, కానీ ఒక్కటైనా ప్రూవ్డ్ ఉందా? ఏంటది ప్రూవ్డ్? ప్రూవ్ అవ్వాలి కదా. ఒక్క నిమిషం, ఇంకొక 2 నిమిషాలు ఆడియో. సరేనండి, ఇప్పుడు మాకు లేదండి, మీరు